హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు బొంబాయి రవ్వతో చపాతీ ఎలా తయారు చేయాలనో చూపిస్తాను. ఒక్కసారి ఇంట్లో ఈ చపాతీలను చేశారంటే మరీ ఇవే కావాలని అడుగుతారు, అంత టేస్ట్గా ఉంటాయి. వీడియోను మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా పర్ఫెక్ట్ చపాతీలను ప్రిపేర్ చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ చపాతీల కోసము స్టవ్ మీద ఒక పాన్ పెట్టి 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి 1 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న బొంబాయి రవ్వ సన్నగా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేశాను. బొంబాయి రవ్వ లావుగా ఉన్నట్లయితే ఒకసారి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద బొంబాయి రవ్వను బాగా వేయించుకోవాలి. బొంబాయి రవ్వ బాగా వేగిన తర్వాత ఇందులోనికి 2 కప్పుల వేడి నీళ్ళని వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకు 2 కప్పుల నీళ్ళైతే సరిపోతుంది. చల్ల నీళ్ళని వేస్తే రవ్వ ఉండలు కట్టేస్తుంది, అందుకోసం వేడి నీళ్ళని మాత్రమే యాడ్ చేయాలి. టేస్ట్కి సరిపడినంత ఉప్పును వేసుకొని రవ్వ బాగా ఉడికేంత వరకు కలుపుకోవాలి. ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఉడికిన రవ్వ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన రవ్వలో 3 స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కలుపుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ని వేయాల్సిన అవసరం లేదు, చేతితో బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. నేను తీసుకున్న రవ్వకు 3 స్పూన్ల గోధుమ పిండి కరెక్ట్గా సరిపోయింది. చేతికి స్టిక్కీగా అనిపిస్తే ఇంకొక స్పూన్ గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. క్రాక్స్ రాకుండా పిండి ముద్దను తయారు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను, ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. వీటిని ఒత్తుకోవటానికి మైదా లేదా గోధుమ పిండిని ఏదైనా యూస్ చేయొచ్చు. చపాతీని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోవాలి. చివర్లో క్రాక్స్ అయితే వచ్చాయి కదా, ఏదైనా రౌండ్ షేప్లో ఉండే ప్లేట్ని కానీ క్యారెట్ బాక్స్ని కానీ తీసుకొని చపాతీపై ఉంచి సైడ్స్ అన్నిటినీ తీసేసుకోవాలి. తీసేసుకున్న పిండిని మరలా ఒత్తుకొని చపాతీగా ప్రిపేర్ చేసుకోవచ్చును. ఇదే విధంగా అన్ని చపాతీలను ఒత్తి పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ నుంచి బాగా వేడెక్కిన తర్వాత మనం ఒత్తి పెట్టుకున్న చపాతీని వేసుకోవాలి. ముందుగా ఆయిల్ని వేయరాదు. 2 సైడ్స్ కాలిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. రెండవ వైపు టర్న్ చేసుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ బదులుగా నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. చపాతీని తిప్పి రెండవ వైపు కూడా ఆయిల్ని అప్లై చేసుకొని కాల్చుకోవాలి. ప్యాన్కున్న ఆయిల్ను ఏదైనా టిష్యూ పేపర్తో తుడుచుకొని మరలా చపాతీని కాల్చుకోవాలి. మిగిలిన చపాతీలన్నింటినీ ఇదే విధంగా కాల్చుకోవాలి. అంతే అండి, రవ్వ చపాతీలు అయితే తయారైపోయినాయి. వీటిని మీ ఇష్టం వచ్చిన ఏ కర్రీతో అయినా తినొచ్చు, చాలా బాగా ఉంటాయి. లంచ్ బాక్స్కి ఇది చాలా బెస్ట్ రెసిపీ. ఈవినింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటాయి ఈ చపాతీలు. కావాలంటే మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయి, దాని టేస్ట్ ఎలా ఉంది, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేయండి నాకు. చపాతీ చూడండి ఎంతో సాఫ్ట్గా పొరలుగా వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూసి మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.